ఆదరణీయమైన ఉపాధ్యాయులు, ప్రియమైన స్నేహితులారా, ఈరోజు నేను చెప్పబోయే కథ మహాభారతాన్ని వినాయకుడు రాసిన అద్భుత గాథ. చాలా కాలం క్రితం ద్వాపర యుగంలో వేదవ్యాసుడు ఒక మహాసంకల్పం చేసుకున్నారు. ఆయన కురుక్షేత్ర యుద్ధం, ధర్మం, కర్తవ్యం, న్యాయం, మానవ సంబంధాలు అన్నీ కలిపి ఒక మహాకావ్యంగా రాయాలి అని నిర్ణయించుకున్నారు. అది తరతరాలుగా మార్గదర్శకం అవ్వాలి అని ఆయన ఉద్దేశం. కానీ అంత పెద్ద గ్రంథాన్ని ఒంటరిగా వ్రాయడం అనేది అసాధ్యం. అందుకే ఆయన వినాయకుడిని ప్రార్థించడం మొదలుపెట్టారు. కొంత సమయం తరువాత వినాయకుడు ప్రత్యక్షమై, ప్రణామాలు మహర్షి. ఓ వినాయక, నేను మహాభారతం కావ్యం రాయాలని నిర్ణయించుకున్నాను. కానీ అది నా ఒక్కడి వల్ల సాధ్యం కాదన్న విషయం తెలిసి, నీ బుద్ధి బలం గురించి నాకు తెలిసినందున నేను నిన్ను ప్రార్థించాను. నీవు నాకు మహాభారతం పూర్తి చేయడానికి సహాయపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓ మహర్షి, నీవు చెప్పినట్టుగానే నేను మీకు మహాభారతం పూర్తి చేయడంలో సహాయపడతాను. కానీ నాది ఒక షరతు ఉంది. మీరు శ్లోకములు ఆగకుండా చెప్పినప్పుడే నేను మహాభారతం రాయడం ప్రారంభిస్తాను. మధ్యలో మీరు ఎప్పుడు శ్లోకములు ఆపినా నేను మహాభారతాన్ని పూర్తి చేయలేదు. సరే బాలక వినాయక, నాది కూడా ఒక షరతు ఉంది, విను. నేను ఆగకుండా చెప్తాను, కానీ నీవు నేను చెప్పిన ప్రతి శ్లోకాన్ని మనస్ఫూర్తిగా అర్థం చేసుకొని దాని అర్థం తెలుసుకున్న తర్వాతే దాన్ని రచన విధానంలో పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా వాళ్ళు ఇద్దరూ కలిసి మహాభారతం రాయడం మొదలుపెట్టారు. అలా రాసే సమయాన వేదవ్యాసుడు అత్యంత వేగంతో శ్లోకాలు చెబుతుండగా వినాయకుడు అత్యంత వేగంతో దాన్ని అర్థం చేసుకొని రాయడం మొదలుపెట్టారు. అలా రాసే సమయంలో వినాయకుడి కలం విరిగిపోవడం వల్ల ఇంత గొప్ప దైవ కార్యానికి కలంకం రాకూడదు, ఆటంకం కలగకూడదు అన్న ఉద్దేశంతో ఆయన దంతాన్ని విరిచి కలంలా మరచి మహాభారతాన్ని కొనసాగించారు. ఇందులోకే ఈయనకి ఏకదంతుడు అని పేరు వచ్చింది. వినాయకుడు మరియు వ్యాసుడు పోటాపోటీలతో ఆగమేఘాలతో ఇద్దరు వ్యాసులు చెబుతుండగా వినాయకుడు అత్యంత వేగంతో దాన్ని రాయడం కొనసాగించారు. అలా ఇద్దరి బుద్ధి బలాలు, శక్తి పరాక్రమాలకు వ్యాసుడు ఎంతటి క్లిష్టమైన శ్లోకం ఇచ్చినా దాన్ని వినాయకుడు అర్థం చేసుకొని రాయడం మొదలుపెట్టి కొనసాగిస్తూ అలా 18 రోజుల పాటు వాళ్ళు మహాభారతాన్ని రచించారు. ఆశ్చర్యం ఏమిటంటే కురుక్షేత్ర యుద్ధము 18 రోజులు జరిగింది. భగవద్గీత అధ్యాయాలు 18. వీళ్ళ రచన పూర్తి అయినది కూడా 18 దినములు. ఇది అంతా దైవ నిర్ణయం, దైవ సంకటం అని దైవం చేయబడిన దైవ కార్యమని మనం గ్రహించాలి. దీనిలో ముఖ్య ఉద్దేశం ప్రజలందరూ ధైర్యంతో, త్యాగంతో, సహనంతో, ఓర్పుతో మంచి గౌరవంగా జీవితం కొనసాగించాలి. సనాతన ధర్మం వైపు అడుగులు వేస్తూ మంచిపై బతకాలన్న ఉద్దేశంతో వ్యాసుడు మరియు వినాయకుడి యొక్క శక్తి, భక్తి, త్యాగం, వారి సహనం మనకు చెబుతున్నాయి. అలాగే శక్తి కలిగిన వాడు ఎప్పుడు భయపడకూడదు. బలమున్నవాడు త్యాగాలకు ఎప్పుడు ముందంజలోనే ఉండాలి. అహంచే, కోపంచే ఎప్పుడు జీవితాలు వినాశనానికి తోడ్పడతాయి. కాబట్టి వాటిని ఎంత దూరం పెడితే మన జీవితం అంత సస్యశ్యామలంగా ఉంటుందన్న ముఖ్య ఉద్దేశం. మహాభారతం ఒక పెద్ద ఇతిహాసం. ప్రపంచంలో